విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తబగ్గం గ్రామంలో దారుణమైన హత్య జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే సొంత అన్నదమ్ములే కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కొట్లాటలో మద్యం మత్తులో తమ్ముడు అన్నని అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే తమ్ముడితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారంటూ కూడా పలువురు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ హత్య ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఈ హత్య జరగడం గల కారణాలు ఏమిటి, అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఆ గ్రామస్తులు యువకులు కూడా మనతో పాటు ఉన్నారు. యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఆ మృతుడు పసుపురెడ్డి శ్రీను ఎలా ఉండేవాడు, ఏంటి మీతో? పసుపురెడ్డి శ్రీను అన్న అతను మాకు చిన్న అవుతాడు. ఆయన సెప్టిక్ ట్యాంక్ ఉంది, ఆయనకి సెప్టిక్ ట్యాంక్ ఉండి బిజినెస్ సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం చేసుకునేవాడు. సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం చేసుకుని బాగానే ఉన్నాడు. 5 కూతుర్లు ఆయనకి, ఒక కొడుకు. వాళ్ళందరినీ అతనే ఒక్కడే పెంచుకొని వచ్చేవాడు. అతని కష్టం మీదే ఆ సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం చేసుకునే బతికేవాడు. మరి నిన్న నైటు మాకు ఏమైంది కాల్ వచ్చింది, ఇలాగ వచ్చే ఏ టైం జరిగిందని అడిగితే ఇలా పేక్ కోసి చంపిస్తారు రండి అని చెప్పి మాకు చెల్లి అవుతుంది. అది ఫోన్ చేసి ఇలాగని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేపాటికి ఒక పక్కన పేక్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పేక్ కట్ చేసి మెడ మీద గట్ట అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. చంపేసి ఒక 20-30 మెడ మీద 20-30 పూట్లు ఉంటాయి. ఈ పొట్ట మీద పొడిస్తే ఇవన్నీ పేగులు గట్టన్నీ బయటకు వచ్చేసాయి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కట్ చేస్తారు ఏకంగా. ఇదంతా నెక్ కూడా కట్ అయిపోయింది, లోపల కట్ అయిపోయి అక్కడ పడి ఉంటే అంబులెన్స్ ఫోన్ చేసి చనిపోయాడనే వ్యక్తి వాళ్ళకి తెలియదు. అంబులెన్స్ ఫోన్ చేస్తే 1.5 గంట అయినా పోలీసులు కానీ అంబులెన్స్ వాళ్ళు కానీ ఎవరు కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదు. మేము ఇక్కడ విజయనగరం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక అరగంట వరకు ఉండి అది బాడీ అది తీసినా సరే అప్పటికి కూడా ఎవరో రాలేదు. అప్పుడు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేపిస్తే అప్పటికే ఎప్పుడో చనిపోయి 1-2 గంటల ముందే చనిపోయాడు అని చెప్పారు. చెప్పేపాటికి అక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి మేము దారి మధ్యలో వస్తుండగా చనిపోయాడు ఏవో రాస్తున్నారు. మేము చెప్పింది అయితే వాళ్ళు రాయట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు. మేము ఏదన్నా మాట్లాడుతుంటే మీకేం తెలియదు పక్క వెళ్ళిపోండి అంటున్నారు. బాడీని తీసుకొచ్చి నైట్ నుంచి ఇక్కడే ఉంది, కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పటికీ కూడా ఒక పోలీసు కానీ ఎవరు కానీ ఇక్కడికి ఒక్కరు కూడా రాలేదు. ఏమన్నా స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా వాళ్ళు ఏమైందండి బాడీ అక్కడ ఉండిపోయిందని అడుగుతుంటే మీకు పక్క వెళ్తారా మీకు తగలాలన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ సాక్షి టీవీ వాళ్ళు రాత్రి న్యూస్ రాసుకున్నారు. ఆ న్యూస్ రాసిన వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఒకలాగా చెప్పాం కానీ దానికి ఆపోజిట్లో రాశారు. మొత్తం అంతా ఏదో మద్యం మత్తులు 2 అన్నదమ్ములు తాగి కొట్టుకొని చనిపోయారు అన్నట్టుగా రాశారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, అసలు వీళ్ళు చేసింది వేరు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. 5 కూతుర్లను పెట్టుకుని అతను బతికేవాడు. ఇప్పుడు అతను అన్యాయంగా చంపేసి అతి కిరాతకంగా చంపారు. ఏదో మన సీరియల్స్లోనే ఇక్కడ మనం చూస్తుంటాం ఇలాంటివి. అంత దారుణంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ చేసి అంత భయంకరంగా చంపారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలనేది మనకి అర్థం కాదు. అంత కిరాతకంగా చంపడానికి కానీ కక్షలు ఏమున్నాయి వీళ్ళిద్దరు? పాత కక్షలు గట్ట ఏమి లేవండి. పాత కక్షలు గట్ట వాళ్ళకి సొంత అన్నదమ్ములే. ఏదో 1-2 సార్లు గొడవలు అయ్యాయి, మామూలు చిన్న విషయాల్లో గొడవలు అయ్యాయి. కానీ వాళ్ళిద్దరికి 7 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడలేదు. ఒక 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదు. వాళ్ళకి గొడవలు కూడా పెద్ద గొడవలు ఏట్లేవు. అన్నదమ్ముల మధ్య గొడవ అంటే ఏదో కొట్టుకుంటారో తిట్టుకుంటారో ఒకటి అయిపోతారని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ అతి కిరాతకంగా పేక అంత దారుణంగా కట్ చేసి చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా తెలియదు మనకి. మరి ఎందుకు చంపాడో కూడా తెలియదు. ఒకరే కాకుండా 2-3 కలిపి చంపారు అంటున్నారు. ఒకరే కాదన్న, ఒకరైతే అంత మనిషిని చంపలేరు. ఈయన కూడా బాగా కొంచెం మంచి పర్సనే. అంత చిన్న 1-2 చంపిన మనిషి కాదు, నలుగురు చంపారని చెప్తున్నారు అన్న. అక్కడ గ్రామస్తులు అయితే 4 మనుషులు చంపారని. ఒకళ్ళేమో పసుపురెడ్డి శ్రీను చంపింది చంటి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఆవిడి, వాళ్ళ కొడుకు, ఇంకొకరు ఎవరో అక్కడ ఇంకొక ఆయన ఉన్నారంట. మొత్తం 4 కలిపి పట్టుకొని పేక్ కోసి చంపేసి పక్కన డ్రైనేజీలో పాడేశారు. పారేస్తే వాళ్ళ కూతుర్లు ఏడుచుకుని మా నాన్న చంపేస్తున్నారని చెప్పి ఎవరో చెప్పగానే పరిగెట్టుకుంటూ ఆ కూతుర్లు మా పిన్ని అలా నడుచుకుని వస్తుంటే వీళ్ళు కత్తులు కర్రలు పట్టుకొని వీళ్ళు పక్కనే వెళ్తుంటే దానికి రక్తం అలా కారుతుంటే ఇలా రక్తం కారుతుంది. మా నాన్న ఏం చేశారు మీరంటే, మీ నాన్న అక్కడ చంపి పాడేసాం, వెళ్ళి చూసుకో, వెళ్ళి అక్కడ నెతుక్కో అని చెప్పేసి గుండెల మీద తన్ని అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి ఇలా చేశారు. లాస్ట్కి ఇప్పటికీ కూడా ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. చూసాం కదా, ఇంకా ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి చెప్పండి అసలు అది మీకు ఏమవుతుంది? చంపినా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము పరాయాలు మాకంత బాధ ఉంటే సొంత అమ్మ తమ్ముడు కలిపి అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది? అతను ఏం చేసినా వాళ్ళకి అంత అన్యాయం చేస్తే సొంత వాళ్ళని చంపడం ఏంటి? పోలీసులు ఎందుకు పట్టించుకో
మధ్య గొడవలు కేవలం చిన్ననే అవుతాడు. మేమే ఇంత బాధపడుతున్నామంటే వాళ్ళు సొంతలు అయ్యి ఉండాలి. వాళ్ళకి అసలు ఏ బాధ లేదంటే మేము ఇంకేం చెప్పాలి అసలు. అంటే ఈ గొడవలకు ఫస్ట్ కారణం ఏంటమ్మా? ఏం జరిగింది అసలు? వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయో మాకు తెలియదండి. మాది ఆ ఊరు కూడా కాదు. మా చిన్నాన్న ఎప్పుడన్నా మమ్మల్ని చూస్తాకు వచ్చేవాడు. మా పిన్ని, మా అమ్మోళ్ళ చెల్లి, మా చిన్నాన్న వేరే కాస్ట్, మాది వేరే కాస్ట్. ఎప్పుడన్నా చూస్తాకు వచ్చినప్పుడు మాత్రం చెప్పేవాడు, మా అమ్మ మా తమ్ముడు నేనంటే పడదమ్మా, ఎప్పటికన్నా నన్ను చంపేత నాకు శోభంటే వస్తా వాళ్ళిద్దరి చేతిలోనే వస్తుంది అనే చెప్పేవాడు మా చిన్న. అలాగనే బాధపడేవాడు. మేము చెప్పేవాళ్ళం, చిన్న అలాగ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండొద్దు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండంటే నా ఇల్లు ఒగ్గేసి నేను ఎక్కడికి వస్తానమ్మా, నా ఊరు ఒగ్గేసి నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానని ఉండిపోయి ప్రాణం తీసుకున్నాడు మా చిన్న. అంతేనండి. అంటే వాళ్ళ వద్ద మధ్య ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయంటున్నారు? గట్ట అయితే ఏట్లే మాకు తెలిసి అయితే గొడవలు గట్ట ఏమి లేవండి. వాళ్ళకి ఫస్ట్ నుంచి పడదు. ఇద్దరు అన్నదమ్ములు దేనికన్నా గొడవలు ఆడుకోవడం తిట్టుకునే దాకే కానీ చిన్న చిన్న గొడవలు కానీ ఇలా ప్రాణాలు తీసినంత పగ ఉందాల్లోనంటే మరి మనకేటి తెలియదండి. సో చూసాం కదా, చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మా చిన్నలు నాకు పెద్దలు అవుతారు, అలాంటిది మేమే ఎంత బాధపడుతున్నాము. అలాగే సొంత కన్న పేగులు అయితే ఉన్నారు, వాళ్ళంతా కూడా కట్టుకున్న భార్య ఉన్నారు, అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? ఈరోజు ఇంత దారుణమైన ఘటనకి ఒడిగట్టడానికి కారణాలు ఏమిటో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పాత కక్షలు అంటూ కూడా ఏమీ లేవు అంటూ కూడా మరొక చెప్తున్నారు. ఏదైనా ఉన్నాయంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలే కారణాలు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఏదైతే ఆ పసుపురెడ్డి శ్రీని చంపినటువంటి వ్యక్తి ఎవరైతే తమ్ముడుగా ఉన్నటువంటి పసుపురెడ్డి చంటి ఎవరైతే ఉన్నారో అతనితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా కలిసి అది కిరాతకంగా చూసుకుంటే పూర్తిగా పీకను కూడా కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక పదునైన కత్తితో ఒళ్ళంతా కూడా పొడిచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పొట్టలో పొడిచడంతో పొట్టలో ఉన్నటువంటి పేగులు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే కాళ్ళకు కూడా పూర్తిగా కాళ్ళను కూడా తగ్గొట్టినటువంటి పరిస్థితి కనిపి ఇంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులుగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదంటూ కూడా మరొక వైపు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన అయితే జరిగింది ఒకటి, అక్కడ రాస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ ఒకటంటూ కూడా మరొక వైపు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అయితే స్పాట్లోనే చనిపోయారు, మేము తోవంట తీసుకుని మధ్య తోవలోనే చనిపోయారంటూ కూడా ఎఫ్ఐఆర్లో రాస్తున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఎంత కక్ష సాధింపుగా చేస్తున్నారు? మేమైతే మా కుటుంబంలో వ్యక్తిని అయితే కోల్పోయాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఈ రోజు ఎత్తికిస్తాను మా అత్త, మా తోటకాళ్ళు కొడుకు, మా మరిది, మా అత్త, మా తల్లి అని చెప్పని తెలుసుకొని నా మొగుడిని పట్టుకొని ఒక్కడైతే చంపలేరని ఇదో మా తోటకాళ్ళు ఇదో ఈ శాఖ చంద్రులు గాడు పట్టుకొని చంపించారు బాబు. నాకు తెలియదండి, కర్రో తెలీదు. ఒక సెల్ల ఒకటి పట్టుకొని మూడు పిల్లలు ఇద్దరు సావని చచ్చాలే ఆ కాలంలో వేస్తాం అనుకుంటే వెళ్తున్నారు బాబు. ఈ చంద్రులు గారిని బాబు ఎక్కడ ఉన్నాడు మా ఆయన అని అడిగితే అగో చంపేసి ఆ కాలంలో వేసారు తెచ్చుకున్నాడండి. ఇటు సాకల చంద్రులు గారు. నా పేరు పసుపురెడ్డి జ్యోతి బాబు. సీనండి చచ్చిపోయిన అతను. పసుపురెడ్డి సంటే అండి చంపినాడు వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడేనండి. పసుపురెడ్డి చచ్చిపోతాండి వాళ్ళ సొంత మరదలేనండి. పసుపురెడ్డి అజయ్ అండి వాళ్ళ సొంత కొడుకేనండి, తమ్ముడు చచ్చిపోతండి. పాపం ఉందండి. ఆగూరులో ఒక మటర్ చేశాడు బాబాడు, ఆగూరులో ఒక మనిషిని చంపేశాడండి. సంటిగాడు సత్యవతి, పసుపురెడ్డి లక్ష్మి, పసుపురెడ్డి అజయ్ అక్కడ కూడా చంపేశారు బాబు. చిన్నపిల్లని తప్పించి మిగతా వాళ్ళకి మా తోటకాళ్ళు పట్టుకుందండి. పేరు పసుపురెడ్డి సత్యవతి. అది పట్టుకుందండి, పట్టుకుంది మనిషిని పట్టుకుంది. ఇగో సాకల చంద్రులు గాడు, బొమ్మడి చంద్రులు గాడు ఆడు ఈ ఇద్దరు పట్టుకొని మా ఆయన పొడిపించారు బాబు. పొడుకొచ్చాడండి, పొడుకున్నాడండి వెనక పైన. తర్వాత పసుపురెడ్డి అజయ్, మా అత్త అవుతాయి పసుపురెడ్డి లక్ష్మి, మొత్తం వీళ్ళందరూ పట్టుకున్నారండి.
ఆడు కొట్టాడండి. నాకు ఊర్లో రైతులు వచ్చి చెప్పారు బాబు. చంపింది మరదలు, తమ్ముడు, తల్లి, కొడుకు వీళ్ళు చంపారు. ఇల్లు ఒకరు వదిలేసి వెళ్ళిపోతాను, నువ్వు ఉండరా బాబు అని చెప్పాను బాబు. నా బతుకు నా సొంత అన్నదప్పుడే బాబు నరికేచండి అన్ననే. నా పెద్ద అన్న చంటిగాడు అన్నాడు వచ్చి చంపేశాడు కొడుకు. ఆడు కలిపి అమ్మా బాధ కచ్చాలి వాళ్ళు ఆడిల్లు కట్టుకొని బతుకుతున్నాడని, ఆడిల్లు కట్టుకొని బతుకుతున్నాడని నా కూతురు ఇచ్చాను ఆడు కొడుక్కి. ఆ కచ్చాలి వల్లే చంపేశాడు అన్నదమ్ముడు. నేను తమ్ముడు సంటిగాడు బాబు, ఆడి కొడుకు అజయగాడు అక్కడ. దేవుడా నా తమ్ముడు చచ్చిపోయాడు. పసుపురెడ్డి గోపించండి. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి పేరు పసుపురెడ్డి శ్రీను. మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పత్తపగ్గం గ్రామం. మా నాన్నకి మా బాబాయ్కి పాత పగలు ఉన్నాయి. పాత పగలు అంటే ఇప్పుడు మా బాబాయ్ వేరే ఆవిడని చంపుదామనేసి మమ్మల్ని వాళ్ళు దారి ఇటు వెళ్తున్నారు ఏంటి అనేసి మమ్మల్ని వాళ్ళ ఇంటికి చుట్టూకి వెళ్ళి పంపించి వాళ్ళు కనుక్కొని మాకు చెప్పమన్నారు. చెప్పమంటే మా అమ్మ మా నాన్న ఉండి మాకు అలాంటి పెట్టద్దండి, అలాంటి మాకు సంబంధం లేదు అనేసి మా అమ్మ మా నాన్న అనగానే మా బాబాయ్ ఉండి అవన్నీ గొడవలకి తగ్గులకి అవుతాయి అనేసి అది ఒక పగ పెట్టుకున్నాడు. అది ఒక పగ పెట్టుకున్న తర్వాత మాకు ఇంటి మీదకి వచ్చి ఒకసారి చెయ్యరు కొట్టేశాడు మా నాన్నకి మా బాబాయ్. రెండోసారి మళ్ళీ వచ్చి అలాగే కాలు కొట్టేశాడు. ఇంకా అవన్నీ అయిపోయినాయి కదా, సర్దుమొద్దుకున్నాం కదా అనేసరికి మా నాన్న సెప్టీ ట్యాంక్ బండి కొనుక్కొని వ్యాపారం చేసుకుంటున్నాడు. చేసుకునే టర్లో నేను రాత్రి వినాయకుడిని ఎమర్జెన్సీ మా నాన్న సెంటర్కి లూడిస్ తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో బండి ఆపి ఇద్దరు వ్యక్తులు బండి ఆపి ఒక వ్యక్తి మాట్లాడుతుండగా ఇంకో వ్యక్తి బండి లాగేసుకొని పిల్లి పెట్టుకొని తొక్కులోకి తీసుకెళ్ళి మా పిన్ని కత్తి అందిస్తే మా తమ్ముడు ఆ చాకలైనా పట్టుకొని మా పిన్ని మా బాబాయ్ చంపేసి మెడ కోసేసి మెడ తిప్పేసి కాలువలో పడేసారు. మా అమ్మేమో వేరే ఆయన సాకలు ఆయన్ని అడుగుతుంటే మా అమ్మని బాబు మా ఆయన ఏడు బాబు అని అడిగితే మీ ఆయన్ని మేము ఇగో చంపేసి కాలువలో పడేసాం అన్నారు. అనేసిన తర్వాత మా అమ్మలు కాలువలో చేసుకొని అంతా పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. ఇక్కడ అంతా ఏమన్నా మాట్లాడుతుంటే మా మీదకే గొడవలు తిరుగుతున్నారు. అక్కడ ఏమవుతుందో కూడా తెలియట్లేదు. కేసు మాత్రం ఫైల్ చేయట్లేదు. అసలు కేసు ఫైల్ చేయమని అడుగుతుంటే ఆ కేసు నడుస్తుంది, అసలు అది కేసు అవ్వదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆడి ముందే 2 వ్యక్తులు 2 మర్డర్లు చేసి ఉంచాడు. ఈ సెంటర్కి వెళ్ళామండి. సెంటర్కి వెళ్ళి నోటీసు గారు కట్టుకొని వచ్చేసరికి 8 గంటల్లో తిరుగుదాకి వెళ్దాం. బండిలోనూ తాళం నాగారు. బండితో తాళం నాగేసి మనిషిని ఎత్తు, ఎందుకంటే పక్క లాగేసి ఎందుకంటే మనిషిని పొడిచాడు. పొడిచిన వెంటనే నేను ఇంటికి వెళ్ళి నేను కౌరు చెప్పాను ఏంటి మీ ఆయన్ని కొట్టేస్తాను వెళ్ళమ్మా ఏంటి అయ్యమ్మ పేరు జ్యోతమ్మ అని చెప్పాను. అయ్యమ్మకి చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోనండి. నేను నా భయం వేసినాను అంతే. నేను పొడిచేస్తాను. పొడిచిన తర్వాత నేను ఇంకేం చెప్పాను అంతే. నాకు చూసింది అదే ఆ అమ్మతోనే జ్యోతమ్మతో చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాను. ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. ఏంటి ఇద్దరు లాగారు. లాగేసి పొడిచి చెప్తాను. పొడిచిన తర్వాత 6 మనుషులు వచ్చారు. వచ్చేసి చంపేశారు. నా పేరు గోగ భాష అండి. మీ పేరు కూడా ఏటో చూశానండి. నాన్న పేరు పసుపురెడ్డి శ్రీను. మా అమ్మ మా నాన్నని లూడీస్కని పంపించింది. లూడీస్కని పంపిస్తే ఏమో 7:30, 8 అవుతుంది టైం. అయితే ఏమో ఇంకా రావట్లేదు, పొద్దుపోతుందని చెల్లి నేను అక్కడ వినాయకుడి పెట్టేది ఒక హౌస్ ఇల్లులా ఉంటే అక్కడికి వెళ్ళి చూసాము. చూస్తే ఏమో చెల్లి కొంచెం మెదడుకి వెళ్ళింది. మా పిన్ని ఏమో వచ్చింది. మా పిన్ని కత్తి కట్టుకొని వచ్చింది. కత్తి ఏమో మేమున్న మనిషిని చెంగులను దాసి మా పిన్ని చాకెన్ని తెచ్చింది అని నేనేమో మా పిన్ని వెనకట్లు వెళ్ళాను. మా పిన్ని వెనకట్లు వెళ్తే ఏమో రోడ్డు మీద మా అజయ్ తమ్ముడు మా అజయ్ అన్నయ్య చేతులు కాళ్ళు పట్టుకున్నాడు. ఒక సైడ్ ఏమో చాకలతనేమో ఒక సైడ్ చేతులు కాళ్ళు పట్టుకున్నాడు. మా పిన్నేమో మా బాబాయ్కి కత్తిచ్చింది. మా బాబాయ్ ఏమో మా నాన్న పేరు కోసేసాడు. నా ముందే నేను చూసాను. మా రక్తం కూడా నా ఒంటి మీద ఉంది. ఇంకోటి మొత్తం అంతా వరదలు అయిపోతుంటే ఏమో మా కడుక్కున్నామండి మేము. అంతేనండి. అతను మాత్రం ఎలాగైనా మీరు శిక్షించాలండి, మా నాన్న చంపిన వాళ్ళు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.